హాయ్, అందరికీ నమస్తే అంటూ ఆప్యాయంగా పలకరించి ఆయన చేసే మంచి మంచి వంటలతో మనకు నోరూరించి అబ్బాబాబా స్వర్గమే అంటూ ఆయన చేసే ప్రతి వంట మనకు రుచి చూపించి ఆయనకంటూ ఒక అందమైన కుటీరం లాంటి ఫామ్ హౌస్ నిర్మించుకొని ఆయన అనుకున్న జీవితాన్ని ఆనందంగా గడిపేస్తున్నారు. ఆయనే అండి మన బాబాయ్ గారు. మీకు తెలుసు, నాకు తెలుసు. సో ఫుడ్ ఆన్ ఫామ్ అనే యూట్యూబ్ ఛానల్ ఇన్ఫ్లుయెన్సర్ మన బాబాయ్ గారు. మంచి మంచి రుచికరమైన వంటలను, సులువుగా చేసుకునే పద్ధతులను, అసలు వంటనే రాని వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా ఆయన వంటలు చేసి మనకు రుచి చూపిస్తూ ఆయన జీవితాన్ని చాలా అందంగా తీర్చిదిద్దుకున్నారు. వెల్కమ్ టు మై ఛానల్ జిందగీ మై లైఫ్. ఈరోజు మన బాబాయ్ గారి గురించి తెలుసుకుందాం. ఆయన ఈ స్టేజ్కి రావడానికి ఎంత కష్టపడి, అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు ఆయన లైఫ్ ఏంటి, ఏం చేసేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఆయన గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆయన స్టోరీ తెలుసుకునే ముందు ప్రజెంట్ ఆయన ఎంత ఎత్తుకు ఎదిగారు అనేదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈ వీడియో. ప్లీజ్ వీడియో చూసి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ప్లీజ్ గో అండ్ వాచ్ ద వీడియో. చూసారా ఇప్పుడు ఆయన జిందగీ ఎట్లా ఉందో. సో మనం ఎందుకు మన జిందగీని చేంజ్ చేసుకోవద్దు, కష్టపడదాం. సో ఆయన జిందగీ గురించి తెలుసుకునే ముందు ఆయన అందమైన, ఆయనకి ఎంతో ఇష్టమైన ఆయన లైఫ్ స్టైల్ ఒకసారి చూద్దామా? చిన్న వీడియో చూసేద్దాం. కమ్మగా ఉందండి. చూశారు కదా, చాలా బాగుంది. మనకు కూడా అలా ఒక సపరేట్గా ఇల్లుండి అలా ఒక ఫామ్ హౌస్ ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా. సరే, ఇంత సాధించడానికి ఆ బాబాయ్ గారు ఎంత కష్టపడి ఉంటారు. మన బాబాయ్ గారి అసలు పేరు వెంకటేష్. వెంకటేష్ వాళ్ళ చిన్న అబ్బాయి గారి పేరు తేజ. సో బాబాయ్కి ఈ తేజ సపోర్ట్ చాలా ఎక్కువ. సో ఫస్ట్ తేజ ఐడియాతోటే ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశారు. సో ఛానల్ స్టార్ట్ చేయకముందు బాబాయ్ గారు ఏంటి, ఛానల్ స్టార్ట్ చేయకముందు బాబాయ్ గారికి ఒక చిన్న హోటల్ ఉండేదండి. చిన్నదంటే టిఫిన్ సెంటర్. ఆ దానిపైననే వాళ్ళ పిల్లలను చదివించడం కానీ, మంచి ప్రయోజకులను చేయడం కానీ అంతా దానిపైన చేశారు. చాలా కష్టపడినాము. సో బాబాయ్ గారు ఇక వయసు అయిపోయింది, నేను ఇక ఈ పని ఆపేస్తాను, రిటైర్మెంట్ తీసుకుంటాను అని ఆయన ఎప్పుడూ అనలేదు. కాకపోతే వాళ్ళ అబ్బాయికి ఎందుకు ఆ ఆలోచన వచ్చిందో తెలియదు కానీ సడన్గా వాళ్ళ అబ్బాయి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతో వాళ్ళ నాన్నగారికి చెప్పారంట. అంతకుముందే ఆయనకు ఫోటోగ్రఫీలో అనుభవం ఉంది తేజ గారికి. సో ఆ అనుభవంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని అనుకున్న తడివే ఫస్ట్ లొకేషన్ చూసుకున్నాడంట. అయితే వీళ్ళుండే ఇంటికి ఆ లొకేషన్కి 32 కిలోమీటర్లు. సో బాబాయ్ గారు
రోజు ఎర్లీ మార్నింగ్ 2 o'clock నిద్రలేచి ఆయన హోటల్కి సంబంధించిన పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఆ హోటల్ దగ్గర వెళ్ళి అవన్నీ అక్కడ పెట్టేసి వాళ్ళ భార్యకి అవన్నీ అప్పగించేసి 9 గంటలకి బైక్ పైన వాళ్ళ బాబాయ్ ఇద్దరు లొకేషన్కి వెళ్ళిపోయి షూట్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి 5 అయ్యేదంట. 5 గంటలకి ఈవినింగ్ ఇంటికి వచ్చాక మళ్ళీ నెక్స్ట్ డేకి హోటల్కి సంబంధించిన పనులన్నీ చేసుకొని పడుకునేవాడు. అలా చాలా కష్టపడింది. సో ఫైన్ డే ఏంట్రా అసలు ఇన్ని వీడియోలు చేస్తున్నాం, ఇంత కష్టపడుతున్నాం, ఏ రిజల్ట్ లేదు అని బాబాయ్ గారు చాలా నిరుత్సాహపడ్డారంట. కానీ వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నని బ్రతిమలాడి, లేదు నాన్న మనకు సక్సెస్ వస్తుంది, మనం 1 year చేద్దాం అనుకున్నాం కదా, ఇంకా 7 నెలలే కంప్లీట్ అయింది, వస్తుంది ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది నాన్న అని రోజు బ్రతిమలాడి ఆయనని షూటింగ్ ప్లేస్కి తీసుకెళ్ళేవారు. అప్పుడు తేజ గారి మనసులో ఎక్కడో బాధ, పాపం పెద్ద ఆయనని కష్టపెడుతున్నానేమో అని అనుకొని మళ్ళీ ఆయననే సర్ది చెప్పుకొని, లేదు ఎప్పుడో ఒక రోజు నేను సక్సెస్ సాధిస్తాను అనే ధైర్యంతో వాళ్ళ నాన్నని తీసుకొని వెళ్ళేవాడంట. సో అలా ఒకరోజు నైట్ ఒక మంచి వీడియో అప్లోడ్ చేశాడంట. అప్లోడ్ చేశాక నైట్ చూస్తే 2000 వ్యూస్ అంతే. మార్నింగ్ వరకు 1 lakh దాటిపోయిందంట. ఓవర్ నైట్ వైరల్ అయిపోయింది. సో రాగాలతో ఆయన రాగి సంకటితో ఫేమస్ అయిపోయి వెనుదిరిగి చూసుకోకుండా 1 million+ సబ్స్క్రైబర్స్తో దూసుకుపోతున్నారు. సో చూడండి ఎంత కష్టపడితే ఈ సక్సెస్ వచ్చింది. ఇంతకుముందు నెలకు 3 వీడియోలు వేస్తే చాలు అనుకున్నవాళ్ళు ఇప్పుడు చాలా పర్ఫెక్ట్ ఎడిటింగ్తో సినిమాటిక్గా సూపర్గా, అసలు వీడియో చూస్తేనే మనము అక్కడే ఉన్నామనే ఫీలింగ్ కలిగేటట్టు ఆ వీడియోస్ షూట్ చేయడం కానీ ఎడిటింగ్ చేయడం కానీ ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్గా చేస్తూ మంత్లీ 1 or 2 వీడియోస్ రిలీజ్ చేస్తారు. సో ఎప్పుడైతే ఆ రాగి సంకటి వీడియో వైరల్ అయిందో నెక్స్ట్ ఏ వీడియో కూడా తగ్గలేదు. సో నేను వీళ్ళ ఛానల్ ఫాలో అయినప్పుడు జస్ట్ 3 lakh సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు, 3 or 2 lakh సంథింగ్. అప్పటి నుంచి నేను బాబాయ్ ఛానల్ ఫాలో అవుతున్నాను. సో ఇప్పుడు 13 lakhs+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ ప్రమోషన్స్ అండ్ మొన్నే వాళ్ళ ఫామ్కి మూవీ టీం వాళ్ళు వచ్చారు కుకింగ్ కోసం అని. ఆ క్లిప్ కూడా నేను వేస్తాను, చూడండి. ఆ క్లిప్ చూసిన తర్వాత మాట్లాడాలి. హీరో ఏంటమ్మా లోపల నేడుకు రండి. సత్యదేవ గారు వస్తున్నారంటేనే నాకు ఒక రకమైన ఆనందం కలిగింది. మా అబ్బాయి చెప్పగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నాకు చివరిలో మీరు తినే విధానం ఉంటుంది కదా, నూరు బుద్ధండి, అది ఏ వంట చేసినా కిచెన్ లో పరిగెత్తుకోండి. మీరు మా వీడియోలు చూస్తారండి? మీకు అంత టైం ఎక్కడ ఉంటుందండి? చూస్తాను, అదే అంటే వాళ్ళు చూస్తే కంపల్సరీ నేను కూడా చూస్తూ ఉంటాను. ఓకే మెడిటేషన్ లో అయిపోయింది చాలా మందికి. ఓకే, ఆయన వీడియోస్ అలా హ్యాపీగా ఫామ్ లో చేసుకుంటూ. చూసారా ఆ టీం అంతా మన బాబాయ్ గారితో ఎలా ఎంజాయ్ చేశారు. ఆయన డైలాగ్ కూడా ప్రతి ఒక్కరికి నోటెడ్ అయిపోయింది. అంటే మనము ఎప్పుడు ఏదైనా మూవీ చూసేసి వస్తే ఆ మూవీలో డైలాగ్ మనం బయట చెప్పుకుంటాం, కానీ ఆ మూవీ వాళ్ళే వచ్చి బాబాయ్ డైలాగ్ చెప్తున్నారంటే ఎంత గ్రేట్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యూట్యూబర్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్. సో మీరు ఒక యూట్యూబర్ కావడానికి కష్టపడండి. డోంట్ టేక్ ఇట్ ఈజీ. అండ్
మనం అంటే నా నా ఉద్దేశం చెప్తున్నాను. నేను ఈషాకు వెళ్ళాలి, అక్కడ ఉండాలి అనేది నాకు ఒక డ్రీమ్. కానీ ఆ ఈషా ఆదియోగి వాళ్ళే ఈయనను మన బాబాయ్ గారికి అక్కడికి ఆహ్వానించారు అంటే మన బాబాయ్ గారి లెవెల్ మీరు ఆలోచించండి. ఆదియోగి కూడా బాబాయ్ గారు వెళ్ళేసి వచ్చారు. సో ఆదియోగి దగ్గర వెళ్ళి ఆయన ఎలా అక్కడ ఆ ప్లేస్ని వాటినన్నిటినీ ఎలా ఆస్వాదించారు, ఎలా ఎంజాయ్ చేశారు అని నేను మొత్తం వీడియో అయితే చూపించలేను, కానీ ఒక చిన్న క్లిప్ అయితే చూపిస్తాను. గో అండ్ వాచ్ దట్ వీడియో. కోయంబత్తూరు ఆది యోగి విగ్రహం దగ్గర ఉన్నాను. చూడటానికి రెండు కళ్ళు సాధలేదండి. హరహర మహాదేవ్. చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు పరవశించిపోతుంది. కైలాసం నేను వెళ్ళలేకపోయినా కోయంబత్తూరు వచ్చి ఆది యోగి దర్శనం చేసుకున్నానంటే నా జన్మ ధన్యమైనట్టు. చూసారా ఎంత బాగా ఆ ప్లేస్ని ఆస్వాదిస్తున్నారు. సో అక్కడ ఫ్యామిలీ వాళ్ళ సపోర్ట్ అండ్ బాబాయ్ వాళ్ళ భాగస్వామి ఆ అమ్మ సపోర్టు ఎంత ఉంటే బాబాయ్ గారు ఇంత దూరం వచ్చారు మీరు ఆలోచించండి. 32 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆయన వీడియో షూట్ చేసి మళ్ళీ వచ్చి ఆయన పని చేసుకొని ఎర్లీ మార్నింగ్ 2 o'clock లేచి ఆ వయసులో అంత కష్టపడ్డాడంటే ఇప్పుడు చిన్న చిన్న వయసు వాళ్ళు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నారు? ప్లీజ్ థింక్ అబౌట్ యూ. ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకొని సోషల్ మీడియాలో ఉంటారు, గంటలు గంటలు ఫోన్లు మాట్లాడుతుంటారు, ఎంతసేపు స్క్రోల్ చేస్తూనే ఉంటారు. కానీ ఒక్క 5-10 minutes మీ గురించి ఆలోచించండి, మీరేం చేస్తున్నారు అని. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే బాబాయ్ గారు చేసే ప్రతి వంట అమృతం. అది వెజ్ కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి, ప్రతిదీ మనకు కొలతలతో. అసలు వంట కూడా రాని వాళ్ళు బాబాయ్ గారి వీడియోస్ చూస్తే అసలు అద్భుతంగా వంట చేయొచ్చు. అంత పర్ఫెక్ట్ వంటలు మనకు నేర్పిస్తున్నారు. సో ఇది ఒక ఛానల్ అనే కన్నా, ఆయన ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనే కన్నా అది ఒక ట్యుటోరియల్ అనొచ్చు. అండ్ ఆయన మాట్లాడే మాటలలో ఆప్యాయత ఎలా ఉంటుందంటే ఆయన మన సొంత బాబాయ్, మామ, లేదంటే మన ఇంటి మనిషి అనేలా ఉంటుంది. ఎంతోమంది ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్తారంట బాబాయ్ని కలవడానికి, ప్రతి ఒక్కరికి మంచి భోజనం పెట్టి పంపిస్తారంట. సో అది మన బాబాయ్. ఇప్పుడు ఆయన చాలా అంటే చాలా ఆయన సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో మనం బాబాయ్ గారి గురించి ఈరోజు ఎలా చెప్పుకుంటున్నామో నెక్స్ట్ ఆ ప్లేస్లో నువ్వు ఉండాలి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కానీ, నా ఫ్రెండ్ కానీ, ఫ్యామిలీ కానీ, అండ్ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తాము అనుకునే వాళ్ళు ఒక మంచి కాన్సెప్ట్ తీసుకోండి అండ్ కష్టపడండి. ఈరోజు బాబాయ్, రేపు మనం. సో స్టే ట్యూన్. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. సారీ మర్చిపోయాను. బాబాయ్ గారు పాట వినకుండా ఎలా వెళ్తాం మనం? ఆయన వంట ఎంత రుచో బాబాయ్ పాట కూడా అంతే రుచి. సో బాబాయ్ గారు పాట వినండి ఫస్ట్. పాట విన్నాక బాయ్ చెప్పుకుందాం మనం. ఏమండే, పాట పాడమంటారా? పాట పాడుతూ ఎక్కడికో వెళ్ళిపోతానండి.
తిరిగి పొద్దున్నే వచ్చి కలుస్తాను. ఓకే, 2 ముక్కలు పాడేస్తా. ఈ వేళ నాలో ఎందుకో ఆశలు, లోన ఏవో విరిసెలే వలపులు, నీలోని ఆశలల్ని నా కోసమే, నా పిలుపే నీలో వలపులై విరిసెలే, నీ రూపమే గుండెలో నిండిపోయే, నా స్వప్నమే నేటితో తీరిపోయే, ఉయ్యాల జంపాల ఊగేములే, నా పిలుపే నీలో వలపులై విరిసెలే. ఎంత అద్భుతంగా పాడారు కదా పాట. అది మన బాబాయ్. వంట చేసినా కమ్మగానే ఉంటుంది, పాట పాడినా కమ్మగానే ఉంటుంది. సో ఇదండి ఈరోజు విషయం. రేపు మళ్ళీ ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. ఈరోజు మన బాబాయ్ గారి ముచ్చట మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే నాకు అంత ఏమంటారు ఇంట్రెస్ట్ వస్తుంది చేయడానికి. నా ఫస్ట్ వీడియోకి అండ్ సెకండ్ వీడియోకి కొంచెం చేంజ్ అయింది అనుకుంటున్నాను. ఇంకా చేంజ్ చేస్తాను నా వే ఆఫ్ టాకింగ్ కానీ అండ్ ఎక్స్ప్లోర్ చేయడం కానీ. సో అదంతా నేను చేయాలంటే మీ బూస్టింగ్ చాలా అవసరం. ప్లీజ్ షేర్ మై వీడియో అండ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బాబాయ్ గారి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలి అని అనుకుంటే go and watch his videos and lot more to learn from him. Thank you for watching my video. Stay tuned. Bye. Good night everyone.